అందరికీ నమస్కారం. సప్త శనివారాల వ్రతకథ ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన వ్రతం. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి, చెప్పిన వారికి, అలాగే వినిపించిన వారికి జన్మజన్మల పాపాలు నశించిపోతాయి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈ 7 శనివారాల వ్రతకథను భక్తి శ్రద్ధలతో చివరి వరకు వినేందుకు ప్రయత్నించండి. వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం కలియుగం ఆరంభం ముందే నైమిషారణ్యంలో మహర్షులందరూ సమావేశమయ్యారు. వారి మనసులో ఒకే ఒక్క ఆలోచన, ఈ కలిదోషాన్ని ఏ విధంగా నివారించాలి అనే ఆలోచనతో ఒక సత్రయాగం చేద్దామని నిర్ణయించారు. కానీ ఈ యజ్ఞఫలాన్ని ఎవరికి సమర్పించాలి అనే ఆలోచన వచ్చింది. అప్పుడు మహర్షులందరూ కలిసి ఈ బాధ్యతను భృగు మహర్షికి అప్పచెప్పారు. ఆయన మహాతపస్వి. నేను వెళ్ళి త్రిమూర్తులను పరీక్షిస్తాను, ఎవరు అర్హులో తేల్చి వస్తాను అని బయలుదేరాడు. ఇక బ్రహ్మలోకంలోకి భృగు మహర్షి చేరుకున్నాడు. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవి వీణానాదంలో లీనమై ఉన్నాడు. మహర్షి యొక్క రాకను గమనించలేదు. దాంతో భృగు మహర్షికి విపరీతమైన కోపం వచ్చింది. ఆగ్రహంతో రగిలిపోయాడు. సృష్టికర్తవని అహంకరిస్తున్నావా? నన్ను గుర్తించలేదా? నిన్ను శపిస్తున్నాను బ్రహ్మదేవా. ఈ లోకంలో నీకు ఎక్కడా కూడా పూజలు జరగకుండా ఉండుగాక అని శపించాడు. ఇక ఆ తరువాత భృగు మహర్షి కైలాసానికి చేరుకున్నాడు. అక్కడ పరమశివుడు పార్వతీదేవితో ఆనంద తాండవం చేస్తున్నాడు. ఆయన కూడా మహర్షి రాక గమనించలేదు. మరోసారి కోపంతో మండిపడ్డాడు భృగు మహర్షి. నీకు భూలోకంలో లింగ రూపంలోనే పూజ జరుగుతుంది, నిజ రూపంలో కాదు అని పరమేశ్వరుణ్ణి శపించాడు. ఇక కోపంతో అక్కడి నుంచి వైకుంఠానికి చేరుకున్నాడు. వైకుంఠానికి చేరుకున్నటువంటి భృగు మహర్షి అక్కడ శ్రీ మహావిష్ణువు శేషపాన్పు పైన పడుకుని లక్ష్మీదేవి పాదసేవ చేస్తూ ఉండగా మహాలక్ష్మీదేవితో మాట్లాడుతూ ఉన్నాడు. భృగు యొక్క రాకను విష్ణుమూర్తి కూడా గమనించలేదు. ఈసారి భృగు మహర్షి తన సహనాన్ని కోల్పోయాడు. నేరుగా వెళ్ళి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం పైన గట్టిగా తన్నాడు. ఆ క్షణంలో ఒక్కసారిగా 14 లోకాలు కంపించాయి. కానీ అప్పుడే ఒక అద్భుతం జరిగింది. శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా కోపగించలేదు. పరమ శాంతంతో లేచి భృగు మహర్షికి నమస్కరించాడు. మునీంద్ర, మీ రాకతో వైకుంఠం పావనమైంది. మీ రాకను నేను గమనించలేదు, నన్ను క్షమించండి అంటూ స్వయంగా భృగువు యొక్క పాదాలను వత్తసాగాడు. ఇక భృగు మహర్షి ఆశ్చర్యంతో, గర్వభంగంతో, భక్తితో కరిగిపోయాడు. దేవదేవ, మీ వంటి సత్వగుణ సంపన్నులు ఈ 14 లోకాలలోనే లేరు. మీరే యజ్ఞఫలానికి అర్హులు. భూలోకంలో అవతరించి ధర్మాన్ని రక్షించండి అని అడుగుతాడు. కానీ అప్పుడే ఒక సమస్య వచ్చింది. లక్ష్మీదేవికి కోపం వచ్చింది. ఎందుకంటే శ్రీహరి యొక్క వక్షస్థలమే నా నివాసం. దాన్ని ఒక ముని కాలితో తన్నాడు. దానికి నా భర్త కోపగించకపోగా ఆయనకు మర్యాదలు చేశాడు అని చెప్పి అలా అలిగి భూలోకానికి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి. ఇక లక్ష్మీదేవి లేని వైకుంఠం కళావిహీనమైపోయింది. ఆమెను వెతుక్కుంటూ విష్ణుమూర్తి కూడా స్వయంగా భూలోకానికి బయలుదేరాడు. అదే సమయంలో భూదేవి వచ్చి, దేవా, కలియుగంలో పాపం విపరీతంగా పెరిగిపోయింది. ఈ భారాన్ని మొయ్యలేకపోతున్నాను, నన్ను మీరే కాపాడండి అని వేడుకుంటుంది. దాంతో శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగివచ్చాడు. శేషాద్రి కొండల్లో ఓ పుట్టలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఇక అదే సమయంలో ఆకాశరాజు అనే మహారాజు సంతానం లేక పుత్రకామేష్టి చేయబోతూ భూమిని దున్నుతూ ఉండగా ఒక బంగారు పెట్టె బయటపడింది. దాన్ని తెరిచి చూస్తే మహాలక్ష్మి కలతో ఒక దివ్యమైన బాలిక ఆ పెట్టెలో కనిపించింది. ఇక ఆకాశరాజు ఎంతగానో సంతోషించాడు. ఆ బాలికకు పద్మావతి అనే నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగాడు. ఇక యుక్త వయసుకు వచ్చిన పద్మావతీదేవి ఒకరోజు శ్రీనివాసుని చూసి మోహించింది.
ఆకాశరాజు శ్రీనివాసుని యొక్క తేజస్సును చూసి ఈయనే శ్రీ మహావిష్ణువు అని గ్రహించి పద్మావతీదేవినిచ్చి వివాహం చేశాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే నామంతో తిరుమల శిఖరాలపైన కలియుగాంతం వరకు నివసించాలని నిర్ణయించుకున్నాడు. తొండమాన్ చక్రవర్తి అనే రాజు ఆ స్వామికి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. ఆయనే ఆకాశరాజు యొక్క తమ్ముడు. ఇక అప్పటి నుండి నేటి వరకు ఆ వెంకటేశ్వరుడు భక్తులకు ఓ కల్పవృక్షంలా కొలువై ఉన్నారు అని సూత మహర్షి సౌనకాది మహామునులకు చెప్పాడు. అప్పుడు సౌనకాది మహామునులు సూత మహర్షిని ఇలా అడిగారు, శ్రీనివాసుని అనుగ్రహం పొందిన భక్తుల కథలు కూడా మాకు చెప్పండి అని. ఇక సూత మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. తిరుపతికి సమీపంలో ఒక చిన్న పల్లె ఉంది. అక్కడ భీముడు అనే కుమ్మరి ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ భక్తిలో అపార ధనవంతుడు. ఉదయం నుండి సాయంత్రం వరకు కుండలు చేస్తూనే వెంకటేశ వెంకటేశ అనే నామస్మరణ చేస్తూ ఉండేవాడు. ఆలయానికి వెళ్ళే సమయం లేదు. పూజకు కనీసం పుష్పాలు కొనే డబ్బు కూడా అతని దగ్గర లేదు. అందుకు ఏం చేశాడంటే తన పని చేసే చోట స్వామివారి ప్రతిమను పెట్టుకున్నాడు. చేతికి అంటిన మట్టిని దానితోనే పువ్వుగా చేసి భక్తితో ఆ స్వామికి సమర్పించేవాడు. ఆ విధంగా ఆ కుమ్మరి వెంకటేశ్వరుడికి నిత్య పూజ చేసేవాడు. అదే సమయంలో తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు వెంకటాచలానికి వెళ్ళి బంగారు పుష్పాలతో స్వామివారిని అర్చించేవాడు. కానీ కొంతకాలానికి అతనిలోని అహంకారం బాగా పెరిగింది. అలా బంగారు పువ్వులతో స్వామిని పూజించేవారు ఎవరైనా ఉన్నారా అని ఎంతగానో గర్వపడేవాడు. ఒకరోజు ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. తాను ఉంచినటువంటి బంగారు పుష్పాల స్థానంలో కొన్ని మట్టి పువ్వులు కనిపించాయి. ఇక వెంటనే ఇలా అనుకున్నాడు, ఏమిటి విచిత్రం, వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి, అయినా ఈ పుష్పాలు ఇక్కడికి ఎలా వచ్చాయి? నేను స్వామిని స్వర్ణ కమలాలతో తప్ప వేటితోనూ పూజించను కదా అని అనుకొని, ఎవరు ఈ పుష్పాలను మార్చారా, అర్చకులు ఏమైనా దొంగిలించారా అని కాపలాగా భటులను ఉంచాడు. కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రతిరోజు అదే జరుగుతూ ఉంది. స్వామివారి వద్ద నేను పెట్టినటువంటి నా బంగారు పుష్పాలు మాయమయ్యి ఈ మట్టి ముద్దలు ఎలా వస్తున్నాయి అని అనుకునేవాడు. అతనికి ఏమీ అర్థం కాలేదు. ఆశ్చర్యపడ్డాడు, అలాగే కలవరపడ్డాడు. చింతాక్రాంతుడైనటువంటి ఆ మహారాజుకు స్వామివారు కలలో కనిపించి ఆ దయామయుడు చిరుమందహాసంతో ఇలా సమాధానమిచ్చాడు, చూడు తొండమాన్ చక్రవర్తి, ఇక్కడికి కొంత దూరంలో ఉన్న ఒక పేద పల్లెలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు. అతని పేరు భీముడు. పాపం అతనికి నేనంటే ఎనలేని భక్తి, ప్రేమ. అతనుండే ఇంటి మట్టి గోడలో ఒక గూడు చేసి అందులో నా కర్ర బొమ్మ ఒకటి మలిచి అందులో నన్ను భావించుకుంటూ పూజిస్తూ ఉంటాడు. భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ దీవించడం నా బాధ్యత కదా. ప్రహ్లాదుని కథ నీకు తెలియనిది కాదు కదా. పాపం అతనికి మంత్రతంత్రాలు తపోయోగాలు ఏమీ తెలియవు. అయినా కూడా త్రికరణ శుద్ధిగా నిరంతరం నన్ను ధ్యానిస్తూనే ఉంటాడు. తాను కుండలు చేస్తున్నా, అన్నం తింటున్నా ఎప్పుడూ నా ఊసే, నా ధ్యాసే. తన కులాచారం, ధర్మం ఎల్లవేళలా పాటిస్తూ ఉంటాడు. సూర్యోదయానికి పూర్వమే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసీ దళాలు సమర్పిస్తాడు. అతడు మట్టి కుండలు చేసేటప్పుడు చేతికి అంటిన మట్టితో పువ్వులు చేసి నాకు సమర్పిస్తాడు. అతని భక్తి ముందు నీ బంగారు పువ్వులు నిలవలేక అదృశ్యమయ్యాయి. ఆ పువ్వులే ఇక్కడికి వస్తున్నాయి. భక్తిలో అతను నిన్ను మించినవాడు అని చెప్పాడు. ఇక రాజుకంతా అర్థమైంది. స్వామివారికి నమస్కరించాడు. మరుసటి రోజు రాజు ఆ పల్లెకు వెళ్ళాడు. అక్కడ భీముణ్ణి చూశాడు. ఆ సారి తిప్పుతూ చేతికి అంటినటువంటి ఆ మట్టిని పువ్వుగా చేసి స్వామికి సమర్పిస్తున్నాడు. తొండమాన్ చక్రవర్తి అతని దగ్గరికి వెళ్ళి, ఓయి, మట్టి పువ్వులతో స్వామివారిని ఎందుకు పూజిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు భీముడు వినయంగా ఇలా చెప్పాడు, మహారాజా, నేను చదువురాని మూర్ఖుణ్ణి. పూజా విధానం నాకు తెలియదు. పువ్వులు కొనే స్తోమత లేదు. కానీ స్వామివారిని ప్రేమించే హృదయం ఉంది. అందుకే ఈ మట్టి పువ్వులే నా బంగారు పుష్పాలు. ఇవి నా భక్తికి సమర్పణ అని చెప్పాడు. ఇక రాజు కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. తన అహంకారం తనకు తెలిసి వచ్చింది. భీముడికి నమస్కరించి తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు.
అలా అన్ని వేళలా కూడా స్వామివారిని పూజించినటువంటి ఆ భీముడు కొంతకాలానికి సశరీరంగా వైకుంఠానికి చేరుకున్నాడు. స్వామి తొండమానుడికి కలలో కనిపించి ఇలా చెప్పాడు, ఇకపై నా ఉదయ ప్రసాదం మట్టి పాత్రలోనే నివేదించాలి అని. ఇక ఆనాటి నుండి నేటి వరకు కూడా ఓడు అనే ప్రసాదం మట్టి కుండలోనే నివేదన చేస్తారు. ఈ కథను మొత్తం విన్నటువంటి శౌనకాది మహామునులు మరో కథను తెలపమని కోరారు. అప్పుడు సూత మహర్షి ఇలా చెప్పసాగాడు. పూర్వం కాంచీపురంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. ఆ బ్రాహ్మణుడి భార్య పేరు మాలినీదేవి. వారిద్దరూ గృహస్థ ధర్మాన్ని చక్కగా పాటిస్తూ అతిథి అభాగ్యులని ఆదరిస్తూ ఉండేవారు. వారికి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి. ఒకరోజున కాశీయాత్ర చేసి తిరిగి వచ్చిన ఒక బ్రాహ్మణ ఉత్తముడు ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చాడు. దేవదత్తుడు అతని భార్య బ్రాహ్మణుణ్ణి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనమైన తరువాత ఆ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణ దంపతుల జాతకాలను పరిశీలించి చూశాడు. జాతకం ప్రకారంగాను గోచారం ప్రకారంగాను దేవదత్తుడికి శని దోషం వలన అపమృత్యువు కలిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఈ అపమృత్యు దోషాన్ని నివారించడం కోసం సప్త శనివార వ్రతం చేసి ముందుగా శనీశ్వరుని తర్వాత వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించమని సూచించాడు. అమ్మా, నువ్వు భక్తి శ్రద్ధలతో నీ భర్తతో కలిసి సప్త శనివార వ్రతం చెయ్యాలి. నీ భర్త ఆ వ్రతం చెయ్యడానికి నువ్వే ప్రోత్సహించాలని, తద్వారానే సౌభాగ్యాన్ని నిలుపుకోవాలని హెచ్చరించాడు. సప్త శనివార వ్రతం కూడా ఆ దంపతులకు వివరంగా బోధించి మరీ సెలవు తీసుకుని వెళ్ళాడు. దేవదత్తుడు తారాబలం చంద్రబలం సరిపోయిన ఒక మంచి శుభదినాన సప్త శనివార వ్రతాన్ని మొదలుపెట్టారు. ఆ బ్రాహ్మణ దంపతులు ఇద్దరూ కూడా బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నాన ధ్యానాదులను నిర్వర్తించుకొని ఇంటిలో ఈశాన్య భాగంలో పూజా ఏర్పాట్లు చేసుకున్నారు. మండపాన్ని వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పెట్టి పూజా సామాగ్రిని నివేదన చేయవలసిన పదార్థాలను సిద్ధం చేసుకున్నారు. అంటే ఉదయం పూట కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమ్మిలి ఉండలు పెట్టుకున్నారు. సాయంకాలం దాకా ఉపవాసం ఉండాలి. సాయంకాలం పలు కాయలతోనూ 7 లడ్డూలతోనూ నైవేద్యానికి సిద్ధం చేసుకోవాలి. సాయంకాలం కూడా పూజ చేసుకుని ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ తర్వాత వారు భుజించాలి. అలా మొదటి రోజు వ్రతాన్ని యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వర్తించారు. 7 శనివారాల వ్రతం పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు వెంకటేశ్వర స్వామి వారి మహిమలను వర్ణించుకుంటూ కాలాన్ని గడిపి ఏ మధ్యరాత్రికో కాస్త నిద్రించారు. ఆ దంపతుల యొక్క భక్తి శ్రద్ధలకు, పూజా విశేషాలకు ప్రసన్నుడైన వెంకటేశ్వరుడు మాలినీదేవికి కలలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో నన్ను 7 శనివారాల పాటు పూజించారు. నాకు చాలా సంతృప్తి కలిగింది. ఆ వ్రత ప్రభావం వలన నీ భర్తకు అపమృత్యు దోషం కూడా తొలగిపోయింది. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతనికి సంపూర్ణమైన ఆయుర్దాయం కలవాడిని చేశాను. ఇక మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 సంవత్సరాలు జీవిస్తూ ధర్మార్థకామ మోక్షాలలోని 4 పురుషార్థాలను సాధించుకుంటూ మీ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోండి అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. వెంటనే ఆమె లేచి భర్తను కూడా లేపి తనకు వచ్చిన కలను పూర్తిగా వివరించింది. ఇక ఆమె భర్త కూడా మిక్కిలి సంతోషించి భార్యను అభినందించాడు. ఒకనాడు శుభముహూర్తంలో ఆ దంపతులిద్దరూ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తోత్రం చేసి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణుల్ని పిలిచి అన్న సంతర్పణ చేసి వారి ఆశీర్వచనాలు కూడా తీసుకున్నారు. జీవితాంతం యథాశక్తిగా ఆ వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేస్తూ చివరికి శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందారు. కలియుగంలో వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు. ఈ శనివార వ్రతంతో ఆ స్వామిని ఆరాధించిన వారికి శని దోషాలు తొలగిపోయి స్వామి అనుగ్రహం లభిస్తుందని సూత మహాముని శౌనకాది మహర్షులతో వివరించాడు. మహర్షులంతా విని ఆనందించారు.
కలియుగంలో వెంకటేశ్వరుడు ప్రత్యక్ష దైవం. భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధించిన వారికి వ్యాపారంలోనూ సౌభాగ్యాలు, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతం చేసిన వారికి కష్టాలు తొలగిపోతాయి, గ్రహ బాధలు నశిస్తాయి, సంపదలు భోగములు కలుగుతాయి. ఈ వ్రతం చేసిన వారికి, వారి కుటుంబానికి సమస్త శుభాలు కలుగుతాయి. శనివార వ్రతం చేసిన వారికి అసాధ్యమైనది ఏదీ ఉండదు. ఈ కలియుగంలో శనివారం మానవులందరికీ కల్పవృక్షంతో సమానమైనది. స్వామి ఆరాధనలో వస్తు సామాగ్రి, సంపద, ఆడంబరం మొదలైన వాటికంటే మన మనసులో ఉండే భక్తి శ్రద్ధలు ముఖ్యమైనవి అని మనం గుర్తించి వ్యవహరించాలి. కనుక మనందరం మన శక్తిని అనుసరించి శనివార వ్రతాన్ని ఆచరించి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. చూశారు కదండి, ఈరోజు మనం 7 శనివారాల వ్రత కథ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.